మీరే అనుమతిచ్చి మీరే కూల్చుతారా? బఫర్ టెర్రర్ కాంగ్రెస్ సర్కార్ చేతిలో సామాన్యుడు సఫర్. ఇష్టానుసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ. 168కి విరుద్ధంగా ప్రభుత్వం తీరు. రాజకీయ పార్టీలు పాలకులు మారిన ప్రభుత్వ విధానాలు ఒకే నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకు నిబంధన తెరపైస్తుంది. మూసీ పునర్జీవ ప్రాజెక్టు పేరిట గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పరిహాక ప్రాంత ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. నీటి వనరుల వద్ద బఫర్ జోన్ నిర్ధారణపై స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా మూసీ ప్రాజెక్టులో రాత్రి బఫర్ జోన్ పరిధి పెంచింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే పరిధిని పెంచుతూ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మూసీ ఈసా నది మార్గంలో పరిహాక ప్రాంత ప్రజల కంటి మీద కునుకు కరువైంది. నది మార్గంలో బఫర్ పరిధిని పెంచిన ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నాయి. మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూలగొడతారని అక్కడున్న స్థానికులు వాపోతున్నారు. కేతనపల్లిలో అరాచకం. బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమయ్య గౌడ్ ఇంటి వద్ద చింద్రవందంగా పడేసిన ఇంటి సామాగ్రి, అలాగే కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు వేధింపులు, మున్సిపాలిటీ కైవసానికి అడ్డదారులు, విచ్చలవిడిగా కాంగ్రెస్ ప్రలోభాలు, ఒక్కొక్కరికి 3 కోట్ల ఆఫర్, మాట వినడం లేదని బెదిరింపులు, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై సింగరేణి రెవెన్యూ శాఖ అధికారులు దాడులు, ఇల్లు కూల్చేస్తామంటూ దౌర్జన్యం, కంచి తొలగించి భయపెట్టే ప్రయత్నం, కాంగ్రెస్ నుంచి ప్రాణహాని ఉందంటూ రోధించిన కౌన్సిలర్ భార్య విజయ నేడు కేతనపల్లికి బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే మొన్న తొర్రూరు నిన్న జనగామ ఇప్పుడు కేతనపల్లి ప్రజలిచ్చిన తీర్పును కాలరాస్తూ అడ్డదారులో గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ బరితెగిస్తుంది. అధికార బలాన్ని ప్రయోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ప్రలోభాలకు లొంగలేదని కేతనపల్లిలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇల్లు కూల్చేందుకు తెగబడుతుంది. మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి తప్ప హామీలు అమలు చేశామా? గతంలో ఏ సీఎం వద్ద 2 ఏళ్ల పాటు ఇన్ని శాఖలు అవమానకరంగా అధిష్టానం తీరు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తాజా ఎన్నికల్లో పార్టీ పనితీరును అధిష్టానం ప్రశంసించడంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచారని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. నిజంగా ప్రజల్లో ఏమున్నది, మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాం, అసలు ఏమిస్తున్నాం అన్నదే ముఖ్యమని తెలిపారు. అలాగే గతంలో ఏ సీఎం ఇన్ని శాఖలు తన వద్ద పెట్టుకున్నారని ప్రశ్నించారు. అలాగే స్థానిక ఫలితాలలో సాధించింది బీఆర్ఎస్ కంటే తక్కువే అని సంచలన కామెంట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి వద్ద ముట్టడికి వచ్చారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి సంబంధించిన కారును భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కనిపించింది. బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదిరింది. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు కూడా సై అంటే సై అంటున్నారు. శిశుమందిర్ వేదికగా చర్చకు 2 పార్టీలు సిద్ధం కావడంతో కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఛాలెంజ్ విసిరారు. అయితే కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరి కామారెడ్డి డిగ్రీ కాలేజీలో భూములకు సంబంధించిన తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనేక ఆరోపణలు చేసిన వారు సాక్ష్యాలు తీసుకొని ఉదయం 9 గంటల వరకు స్థానిక శిశుమందిర్ వద్దకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నేనే స్వయంగా వస్తానని, మీకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాలతో రావాలని ఎమ్మెల్యే సవాల్ విసరంతో, అలాగే అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ కూడా సాక్ష్యాలతో మేము కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఇరు పార్టీలు చర్చకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కామారెడ్డిలో విమర్శ ప్రతి విమర్శలతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న విజువల్ చూసుకున్నట్టయితే గిరిరెడ్డి మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు అక్కడ నిప్పంటించడం జరిగింది. దీనిపై అక్కడున్న భాజపా కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విమర్శ ప్రతి విమర్శలతో కామారెడ్డిలో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, లాండ్ ఆర్డర్ కొనసాగిస్తారో చూద్దాం.